అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ జనరంజకంగా ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే బడ్జెట్ను వ్యతిరేకిస్తున్నాయంటూ విమర్శించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆఫీసర్స్ కాలనీలో 1,15,00,000 వ్యయంతో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే శ్రీ గణేష్, కలెక్టర్ అనుదీప్తో కలిసి ప్రారంభించారు మంత్రి పొన్నం. కంటోన్మెంట్లో మంచినీటి సమస్యను, ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే కంటోన్మెంట్ బోర్డుతో పాటు మెట్రో వాటర్ వర్క్స్ తో సమావేశం నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ ను అభివృద్ధి చేసే బాధ్యత మా పైన ఉందన్నారు మంత్రి పొన్నం. మేడం సైడ్ కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ జనరంజకంగా ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే బడ్జెట్ను వ్యతిరేకిస్తున్నాయంటూ విమర్శించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆఫీసర్స్ కాలనీలో 1,15,00,000 వ్యయంతో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే శ్రీ గణేష్, కలెక్టర్ అనుదీప్తో కలిసి ప్రారంభించారు మంత్రి పొన్నం. శ్రీ గణేష్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజాపాలన ఆధ్వర్యంలో 9,40,00,000 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకున్నాం. అదేవిధంగా త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి త్వరలో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కంటోన్మెంట్ అధికారులతో, అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్ అధికారులతో, జిల్లా కలెక్టర్ గారి దగ్గర గౌరవ శాసనసభ్యులు నేను సమీక్ష జరిపి త్రాగునీటి సమస్యకు తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకుంటాం. అదేగాక భవిష్యత్తులో ఈ నియోజకవర్గ అభివృద్ధికి కొన్ని నిధులు కావాలని అడిగినారు. వెంటనే 5 కోట్ల రూపాయల నిధులను గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు శాంక్షన్ చేస్తా ఉన్నాం. అవి త్రాగునీటి సౌకర్యాలకు సంబంధించి ఇతరత్ర అత్యవసర పనులకు వాడుకొని ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఈ యొక్క ఎండాకాలంలో ఉపయోగించాలని సందర్భంగా కోరుతూ, తప్పకుండా భవిష్యత్తుకు సంబంధించి కంటోన్మెంట్ నియోజకవర్గం మరి ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధి, కంటోన్మెంట్ పరిధిలో సమస్యలు నలగకుండా గౌరవ శాసనసభ్యుడు ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొని వస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కారం చేసి ఈ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి దిశలో తీసుకుపోతామనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. బడ్జెట్ మీద ప్రతిపక్షం వాళ్ళు చర్చలో ఉండాలనుకుంటే, వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలంటే ఎంత మంచి బడ్జెట్ అయినా విమర్శించాలి. కాబట్టి వాళ్ళ రాజకీయ ఉనికి కోసం విమర్శిస్తూ ఉన్నారు తప్ప బడ్జెట్ పూర్తిగా సర్వత్రా ప్రజారంజకమైనటువంటి బడ్జెట్, అన్ని వర్గాలకు అన్ని రకాల అవకాశాలు ఇచ్చినటువంటి బడ్జెట్, వాళ్ళ ఉనికి కొరకు ప్రతిపక్షాలు రాజకీయ పరంగా విమర్శలు చేస్తా ఉన్నారు. గణేష్ గారు మా దృష్టికి తీసుకొచ్చింది. తప్పకుండా అందుకే చెప్పాను, కంటోన్మెంట్, హైదరాబాద్ మెట్రో వర్క్స్ అందరూ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ పెట్టి